Hello Andy, welcome to my channel Chanvika Advit Vlogs. Today my recipe is సేమియా ఉప్మా. దీన్ని బ్యాంబినో అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా అంటారు. ఫస్ట్ కొంచెం సేమియాని ఒక కడాయిలోకి తీసుకొని కడాయి వేడెక్కాక సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటూ రెడ్గా అయ్యే వరకు కొంచెం రెడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సేమియా ఎర్రగా అయ్యాక ఒక ప్లేట్లోకి సేమియా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ బాగా వేడి అయ్యే వరకు వెయిట్ చేసి ఆయిల్ బాగా వేడి అయ్యాక అందులోకి ఆవాలు కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని ఆయిల్లో వేసాక అవి బాగా చిటపటలాడాలి. చిటపటలాడాక తర్వాత కొంచెం పుట్నాల పప్పు వేయాలి. పుట్నాల పప్పు కూడా ఇట్లా చిటపటలాడాక వెయిట్ చేయాలి. తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు కూడా చిటపటలాడాక బాగా కలుపుతూ మాడకుండా చూడాలి. తర్వాత అందులోకి ఆనియన్స్, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక కలుపుకోవాలి. బాగా కలుపుకొని మాడకుండా చూసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం అలాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. బాగా కలిపి బాగా మిక్స్, అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి. అప్పుడే బాగా టేస్ట్ అవుతుంది. టేస్ట్ బాగుంటుంది. అన్నీ చిటపటలాడాక బాగా వేగించుకోవాలి. మొత్తం వేగించుకున్నాక అందులో అంతా బాగా వేగాక అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, తక్కువే వేసుకోవాలి ఇందులో. లేదంటే చాలా సాల్ట్ ఎక్కువైపోతుంది, తినలేము తర్వాత. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మాక్సిమం తక్కువనే వేసుకోవాలి. సాల్ట్ వేసాక వాటర్ బాగా మరిగిందాక వెయిట్ చేయాలి. స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా మరిగిందాక వెయిట్ చేయాలి. వాటర్ మరిగే వరకు బాగా మరిగితేనే అప్పుడు మనకి స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. సేమియా బాగా అవుతుంది పొడిగా. సో వాటర్ బాగా మరిగే వరకు వెయిట్ చేయండి. చూడండి, ఇప్పుడు బాగా వాటర్ కొంచెం బబుల్స్లా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ వాటర్ రెడీగా అయిపోయింది. ఇంకొంచెం బాగా మరిగిందాక వెయిట్ చేసి అవుతుంది. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చూసుకోండి. తొందరగా మరుగుతుంది. బాగా వాటర్ మరిగాక అందులోకి సేమియా వేసేసుకోవాలి. సేమియా ఇట్లా బాగా నురగలు రావాలి. బాగా నురగలు వచ్చాక అప్పుడు సేమియా వేసుకోవాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. నేనైతే సేమియా వేసేసుకుంటున్నాను. అదిగోండి, సేమియా వేసేసుకుంటున్నా. సేమియా వేసుకొని బాగా కలిపాను. నేనైతే కడాయిలోకి మొత్తం
సేమియా అంతా వేయించుకున్నాం కదా మనం ముందు స్టార్టింగ్లో, అదంతా నేను కడాయిలో వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. మంచిగా కలపాలి. ముద్దలు ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది. అప్పుడే మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది రెడీ అవుతుంది. మనకి మొత్తం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది సేమియా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఒక 2 మినిట్స్ మొత్తం వాటర్ అంతా పోయే వరకు వెయిట్ చేయండి. అప్పుడు స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. మనం తక్కువ వాటర్ వేసుకున్నాం కాబట్టి బాగానే అవుతుంది. స్టిక్కీగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఇది సేమియా ఉప్మా. చూడండి, వాటర్ మొత్తం పోయింది. వాటర్ మొత్తం అయిపోయింది, దగ్గరికి అయింది. సో రెడీ అయిపోయింది. యమ్మీ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇది పిల్లలు మార్నింగ్ టిఫిన్లోకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి చెప్పండి, ఎలా వచ్చాయిందో కామెంట్ చేయండి. నేనైతే మా పాపకి ఇచ్చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.